హాయ్ హలో అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి దోసకాయ పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఆ స్టైల్లో. ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మరి ఎందుకు ఆలస్యం, మా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దోసకాయ పులుసు చూసేయండి. మరి దోసకాయ పులుసు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి. దోసకాయ ఒకటండి, నేను చిక్కు తీసుకొని పెట్టుకున్నాను. ఒక చిన్న టమాటో, అలానే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, 4 ములక్కాయలు కూడా తీసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ములక్కాయ వేసుకుంటే పులుసు కర్రీలో కదా. అలానే కొంచెం తగినంత చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మరి ఇంకా చూసారు కదండి, దోసకాయని అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలానే టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయకు కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర అయితే పెట్టుకున్నాను అండి. దాంట్లోకి కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు అయితే వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలానే పచ్చెనపప్పు, పోపు గింజలు అయితే వేసుకోవాలి. పోపు గింజలు వేడయ్యాక ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి, తుంచుకొని. చూసారు కదా, తాలింపు అయితే వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. ములక్కాయలో ఉన్న పచ్చి అంతా పోయే వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న టమాటో అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి, అంతా కలిసిపోయేలాగా. ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కూరకు సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిపేసుకున్నాను కలిసిపోయేలాగా. దోసకాయ ముక్కలు బాగా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ గుజ్జునైతే పిండేసుకోవాలి శుభ్రంగా. మనకి రుచికి సరిపడా పులుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. చూస్తారు కదా, ఆ వాటర్ అంతా దోసకాయ ముక్కలు బాగా ఉడికిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి. చూసారు కదా, అలా మనకి దోసకాయ ముక్కలంతా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి. చూసారు కదా, అలా కూర దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారండి, కర్రీ అయితే నాకు దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను నేను. చిక్కగా వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. దోసకాయ పులుసులో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను. మొత్తం కలిసిపోయేలాగైతే కలుపుకొని లాస్ట్లో ఒక 10 మినిట్స్లో ఆపేస్తాం. మనగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదని స్కిప్ చేసేసాను, మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే దోసకాయ పులుసు చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. విన్నా చూసారు
చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూసారు కదండి, దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ, బై బై. మరి